ఈ రోజు అయితే బాలింతలకు పాలు పెరగడం కోసం ఒక కర్రీ అయితే చెప్తాను. ఈ ఫిష్ అయితే మాగులో అంటారు. ఇదైతే సీ ఫిష్. ఇది మన డైట్ లో చేర్చుకున్నట్టయితే మిల్క్ సప్లై అనేది బాగా పెరుగుతుంది. ఈ కర్రీ అలా చేయాలి సింపుల్ గా చెప్తాను చూడండి. ఇంకా నేను మా ఆయన అయితే ఎప్పటి నుంచో కడాయి కొనమని అడుగుతున్నాను అనమాట ఫిష్ కర్రీకి వాటి కోసం అని చెప్పేసి. అందుకని ఇండస్ వ్యాలీ కడాయి అయితే ఆర్డర్ చేశారు. ఇదైతే 3 లీటర్స్ కడాయి. ఇది మాడిపోవడం అంటుకుపోవడం అలాంటివి ఏమి ఉండవు. ఇది ఫ్రై కన్నా కర్రీ కన్నా చాలా బాగా యూజ్ అవుతుంది. క్లీనింగ్ కూడా చాలా ఈజీ. ఇంక ఈ కర్రీ కోసం అయితే ఆనియన్స్, టమాటో, అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా అవన్నీ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం నిమ్మకాయ సైజు చింతపండు రసం కూడా వేసుకోవాలి. ఇంకా ఈ కడాయి ఎందుకు ఎంచుకున్నాను అంటే నేను మాక్సిమం అల్యూమినియం నాన్ స్టిక్ వాడడం అయితే అవాయిడ్ చేశాను. మన ఇండస్ వ్యాలీ కుక్ వేర్ అయితే ట్రిపుల్ లేయర్ ఉంటుంది. స్టెయిన్లెస్ స్టీల్ కడాయి వస్తుంది. ఈవెన్ అండ్ ఫాస్ట్ హీటింగ్ ఉంటుంది. గ్యాస్ కూడా చాలా ఆదా అవుతుంది. ఇంకా దీంతో పాటు లిడ్ కూడా వస్తుంది. నా కూపన్ కోడ్ కరోనా అని యూజ్ చేస్తే మీకు 12% డిస్కౌంట్ అనేది వస్తుంది. దీని లింక్ అయితే బయోలో ఉంది, లేదా మీ లింక్ అని కామెంట్ చేస్తే ఇన్బాక్స్ లో అయితే పెడతాను. ఇంకా వేడివేడిగా చేపల కూర అయితే అదిరిపోయింది అనమాట. చాలా రోజులకి సూపర్ గా వచ్చింది. ఈ ఫిష్ అయితే వీక్లీ వన్స్ అయినా తినండి. ఇది ప్రెగ్నెంట్ లేడీస్ తినొచ్చు, ఇంకా బాలింతలు కూడా తినొచ్చు. ఈ ప్రోడక్ట్ కోసం లింక్ కావాలంటే కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో ఎవరికి యూస్ఫుల్ వాళ్ళకైతే షేర్ చేయండి.